అందరికీ నమస్కారం. వైసీపీని గొడ్డలి పార్టీ అని పిలుస్తుంది టీడీపీ. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని, వాళ్ళ పార్టీ నాయకుల్ని వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళే పరామర్శిస్తారు, వాళ్ళే సానుభూతి వ్యక్తం చేస్తారు. మళ్ళీ ఆ హత్యని అవతల వాళ్ళ మీదకు తోసేయడానికి ప్రయత్నం చేసి రాజకీయం చేయడానికి ట్రై చేస్తుంటారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా కడప జిల్లాలో పెద్ద దస్తగిరి మరణం, హత్య. నిజానికి పెద్ద దస్తగిరి హత్యలో వైసీపీ తన సానుభూతిని వ్యక్తం చేయలే. పెద్ద దస్తగిరి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లాకు వెళ్ళారు, పులివెందులకు వెళ్ళారు. కానీ పెద్ద దస్తగిరి కుటుంబాన్ని మాత్రం పలకరించలేదు, పరామర్శించలేదు. మరో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి? ఓదార్పు యాత్ర చేయాలి కదా, ఆయనకు అలవాటైన విద్య కదా. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే వెంటనే పోతాడు, పరామర్శిస్తాడు, దాన్ని ప్రభుత్వం మీదకి నెట్టేస్తాడు. కానీ ఇక నెట్టేయడానికి అవకాశం దొరకలేదు కాబట్టి పోలేదా? ఎందుకంటే ఈ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి బంధువస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ కీలక నేత జగన్మోహన్ రెడ్డి బంధువస్తం ఉంది అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. మొత్తానికి హత్య జరిగినప్పటి నుంచి వైసీపీ కీలక నాయకుడు కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పరారీలో ఉన్నాడు, అజ్ఞాతంలో ఉన్నాడు. అతను సెర్చింగ్ చేస్తున్నటువంటి పోలీసులు ఈ మధ్య కొద్దిగా సెర్చింగ్ పెంచారు. దానివల్ల అతనే లొంగిపోతే బాగుందనుకున్నాడు, అజ్ఞాతంలో ఎక్కువ కాలం ఉండలేననుకున్నాడు, కోర్టులో బెయిల్స్ రావట్లేదనుకున్నాడు. మొత్తానికి కడప జిల్లా ఎస్పీ ముందు ఆ నిత్యానందరెడ్డి లొంగిపోయాడు. అతన్ని కోర్టులో ఆధారపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక్కడ దురస్కరం ఏంటంటే చనిపోయింది ఒక వైసీపీ కార్యకర్త, హత్య కేసులో అరెస్టు కాబడింది, ఇలా కోర్టు రిమాండ్ విధించింది ఒక వైసీపీ నాయకుడికి. అంటే వాళ్ళ కార్యకర్తను వాళ్ళే చంపుకోండి. కారణం ఏంటంటే ఆస్తుల గొడవలు, ఆర్థిక లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు లావాదేవీలు ఒక బినామీగా పెట్టుకున్నారు. దానికాడ ఏదో లావాదేవీలు కాడ గొడవలు వచ్చినట్టున్నాయి, మనిషిని చంపేశారు. ఇది అంటే కడప జిల్లానేమో అభివృద్ధి పదంలో నడిపించాలని ప్రభుత్వం చూస్తుంటే ఫ్యాక్షన్ కల్చర్లోనే ఉంచాలి అనేటువంటి నెపంతో వైసీపీ ఉంటుంది. గతంలో వైఎస్ వివేక మరణం కడప జిల్లా కేంద్రంగా ఎంత సంచలనమైంది. ఇప్పుడు పెద్ద దస్తగిరి మరణం. వీళ్ళంతా వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే. ఇవే వైఎస్ వివేక అయితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ కూడా కదా. సో ఏది ఏమైనా అత్యంత దురదృష్టకరం అండి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నటువంటి ఈ రాజకీయాలు. ఒకవేళ ఈ హత్యతో కూటమి నాయకులకి ఎవరికైనా సంబంధం ఉంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శించి పరకరించి ఎంత రాజకీయం చేసేవాడు, ఎలా మాట్లాడి ఉండేవాడు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడు? వాళ్ళ కార్యకర్త చచ్చిపోతే జగన్ పట్టదా? పరామర్శ చేయడా? ఓదార్పు ఇవ్వడా ఆ కుటుంబానికి? జగన్ సమాధానం చెప్పాలి.